తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చిట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గురించి కవిత మాట్లాడేవన్నీ నిజాలేనన్న ఆయన వాటిపై ఆ పార్టీ నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. సృజన్ రెడ్డిని పెంచి పోషించిందే కవిత, హరీష్ రావు అని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని కేవలం సోషల్ మీడియాలోనే ఉందంటూ సెటైర్స్ వేశారు. తెలంగాణలో బీజేపీ పుంజుకునే అవకాశమే లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు బలహీనంగా ఉన్నాయని, పాజిటివ్ ఓటుతో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాతే నామినేటెడ్ పార్టీ పోస్టుల నియామకం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ధనలక్ష్మి, ఏదైతే రాష్ట్రంలో హాట్ టాపిక్గా నడుస్తున్న మైనింగ్కి సంబంధించిన వ్యవహారంలో ఈరోజు పీసీసీ చీఫ్ ఆఫ్ ద రికార్డులో అనేక అంశాలు మాట్లాడడం జరిగింది. ఈ టెండర్ల వ్యవహారానికి సంబంధించి గతంలో కవిత, హరీష్ రావులే ఈ టెండర్లను తీసుకోవడం జరిగింది. ఆ టెండర్లను వాళ్ళకు కట్టబెట్టింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, నిన్న ఆయన కేసీ వేణుగోపాల్ తోటి జరిగిన అంశాలు, వీటన్నిటిపైన కూడా ఆయన ఆఫ్ ద రికార్డుగా మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ దాదాపు కనుమరుగైందని, కేవలం సోషల్ మీడియాలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ బతికి ఉంది అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా కేవలం ఇటు కేటీఆర్ లేనిపోని ఆరంభడాలకు పోతున్నాడు తప్ప ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇటు బీజేపీ గతంలో బీఆర్ఎస్ ఉన్న స్థానాల్లో అటు కాంగ్రెస్ పార్టీలో గెలుపొందిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో కలుపుకోవడం వల్ల అక్కడ ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేకపోవడంతో కొంత ప్రజలు బీజేపీని బలపరచడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రజల్లో ఆదరణ పొందుతుంది. రానున్న మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు పట్టం కడతారనేది కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇటు సింగరేణి వ్యవహారం పైన కూడా ఆయన ఖచ్చితంగా దీనిపైన విచారణ జరగాలి. గత 12 ఏళ్లుగా జరిగిన అంశాలపైన ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్టులకు సంబంధించి కావచ్చు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలపైన కూడా పారదర్శకంగా విచారణ జరిగితేనే అన్ని విషయాలు ప్రజలకు తెలుస్తాయంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇటు కవితకు సంబంధించి అంశంలో కూడా ఆయన ఇప్పుడు కవిత మాట్లాడుతున్నవన్నీ కూడా నిజాలే. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి వ్యవహారంలో ఇటు టెండర్ల వ్యవహారం కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయన్నీ కూడా నిజాలే. కాంగ్రెస్ పార్టీ మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎదురుదాడి చేయడం జరిగింది. ఇప్పుడు మరి కవిత మాటలకు ఇటు బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తారంటూ కూడా ఆఫ్ ద రికార్డుగా ఆయన మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, డీసీసీలకు సంబంధించి కూడా త్వరలోనే శిక్షణా శిబిరాలను దాదాపు 10 రోజులు కూడా 2 రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్లోనే శిక్షణా తరగతులను కూడా ఏర్పాటు చేస్తాము. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా రానున్న రోజుల్లో పీసీసీ ముందుకు వెళ్తుందనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన తర్వాత, అంటే 1వ తేదీ వరకు ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత మిగతా అంశాలపైన కూడా సీఎంతో చర్చిస్తాము అనేది కూడా చెప్పడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఈరోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా, అంటే గతంలో ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నిక కావచ్చు, లేదా గ్రామ సర్పంచ్ల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తన ప్రభంజనాన్ని చూపించిందో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అదే విధమైన ఆదరణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు అనేది కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇటు బీఆర్ఎస్కు సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేదా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపైన కూడా ఆయన చిట్ చాట్లో ఈ విషయాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. ధనలక్ష్మి. ఓకే గోపి, థ్యాంక్ యూ.